గుడ్ ఈవినింగ్. నేను మీ బ్యాంక్ సార్ను. ఇవాళ అతి ముఖ్యమైన మన ప్రమోషనల్ టాపిక్ కార్ లోన్స్. అసలు కార్ లోన్స్ ఎవరెవరికి ఇవ్వచ్చు, ఎంత లిమిట్ ఇవ్వచ్చు, ఎగ్జామ్కి ఉపయోగపడే పాయింట్స్ మాత్రమే డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఎవరెవరికి ఇవ్వచ్చు అంటే స్టేట్ ఎంప్లాయీస్, సెంట్రల్ ఎంప్లాయీస్, ఇండివిజువల్స్, అగ్రికల్చరిస్ట్ ఎవరికైనా ఇవ్వచ్చు. ఎక్సెప్షన్ అగ్రికల్చరిస్ట్కి ఐటీ రిటర్న్స్ అనేవి ఖచ్చితంగా అవసరం. నెక్స్ట్ వచ్చేసి కార్ లోన్ తీసుకోవడానికి ఏజ్ క్రైటీరియా మినిమం ఎంత, మాక్సిమం ఎంత. మినిమం 21 years, మాక్సిమం 55 years. బట్ విత్ ఆర్ఓ పర్మిషన్ కానీ, హెచ్ఓ హెడ్ ఆఫీస్ పర్మిషన్ కానీ 65 నుంచి 70 years ఉన్నా కానీ పర్మిషన్ తీసుకొని ఇవ్వచ్చు. అండ్ ఇందులో కూడా జాయింట్ గా ఇంకో బారోవర్ను పెట్టుకొని కూడా ఇవ్వచ్చు. ఒకవేళ అందులో ఎవరి ఇన్కమ్ తీసుకోవాలంటే ఎవరిదైతే ఇన్కమ్ మంత్లీ ఇన్కమ్ హైయెస్ట్ ఉంటుందో వాళ్ళని పెట్టుకొని మనం ఇవ్వచ్చు. అండ్ అసలు ఇన్కమ్ ఎంత ఉండాలి ఎలిజిబుల్ కావాలంటే, ఎన్ఎంఐ అంటే నెట్ మంత్లీ ఇన్కమ్ 25,000 ఉండాలి. 25,000 ఎట్లా అంటే సపోజ్ నీకు ఒక 50,000 60,000 శాలరీ వస్తుంది. కట్టింగ్లన్నీ పోను 25,000 చేతికి వస్తే దాన్ని నెట్ ఇన్కమ్ అంటారు. 25,000 దానికన్నా ఎక్కువ ఉంటేనే దీనికి ఎలిజిబుల్. అదే ఇయర్లీ అంటే నెట్ యాన్యువల్ ఇయర్లీ ఎంత ఉండాలంటే 3 lakhs. 25 into 12 కూడా అంతే 3 lakhs అవుతుంది. సో మాక్సిమం మన మంత్లీ అయితే 25,000, ఇయర్లీ అయితే 3 lakhs అదే క్రాస్ అయితేనే మనము ఈ లోన్ ఇవ్వడానికి ఉంటుంది. ఇప్పుడు అగ్రికల్చరిస్ట్ వ్యవసాయదారునికి ఎంత ఉండాలంటే 4 lakhs నెట్ యాన్యువల్ ఇన్కమ్, సంవత్సరానికి 4 లక్షల ఆదాయం ఉండాలా. ఈ ఆదాయం ఎట్లా తెస్తాడంటే కన్సర్న్డ్ ఎంఆర్ఓ కానీ అదే తహసీల్దార్ అంటారుగా వాళ్ళ నుంచి సర్టిఫైడ్ కాపీ తేవాలి. ఇందులో మనకు ద మ్యాక్సిమం మెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఎంతమంది ఉండారంటే 2 members ఫైనల్. 2 members ఎక్కువ ఉండనికి రాదు. అండ్ కో అప్లికెంట్స్ అసలు ఎవరెవరు ఉండొచ్చు అంటే ఫాదరు, మదరు, స్పౌస్, సన్ అండ్ డాటర్. ఒక్కసారి మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఫాదర్, మదర్, స్పౌస్, సన్ అండ్ డాటర్ వీళ్ళు మాత్రమే కో బారోవర్ గా యాక్సెప్ట్ చేస్తారు. మన క్వశ్చన్ లో ట్రికీగా ఇవ్వచ్చు, ఎక్సెప్ట్ దిస్ వన్ అని బ్రదర్ కూడా ఇవ్వచ్చు, సిస్టర్ కూడా ఇవ్వచ్చు. సో అట్లా ఒకటి 2 సార్లు గుర్తుపెట్టుకోండి. కార్ లోను అసలు మినిమం ఎంత ఇవ్వాలి, మాక్సిమం ఎంత ఇవ్వాలంటే మినిమం 1 lakh వరకు ఇవ్వచ్చు, మాక్సిమం 75 lakhs వరకు ఇవ్వచ్చు. ఇది దేని బేసిస్ మీద అంటే శాలరీ వస్తుంది కదా మనకు నెట్ మంత్లీ ఇన్కమ్, దానికి 48 times వరకు ఇవ్వచ్చు. మాక్సిమం 75, బట్ నెట్ మంత్లీ ఇన్కమ్ మీద 48 times. సపోజ్ నీకు 25,000 వస్తుంది ఇంటూ 48 అంటే 12 lakhs వరకు నువ్వు తీసుకోవచ్చు. ఒకవేళ 30,000 ఉంది అనుకో, 30,000 into 48. సో ఆ విధంగా మనం తీసుకోవచ్చు. ఎగ్జామ్ లో ఖచ్చితంగా అడుగుతాడు ఏమని అంటే నెట్ ఇన్కమ్, నెట్ యాన్యువల్ ఇన్కమ్ ఇంటూ హౌ మెనీ టైమ్స్ టు క్యాల్కులేట్ అని. సో 48 times ఆన్సర్. డిస్క్రిషనరీ పవర్స్ అంటే ఎవరు శాంక్షన్ చేయాలి. 25 lakhs వరకు అయితే ఏవైతే కన్సర్న్ హబ్స్ ఉంటాయో అవి, 75 lakhs అయితే ఆర్ఓసిసి రీజనల్ ఆఫీసులు. బట్ రీజనల్ ఆఫీస్ అనేది హెచ్ఓసిసి 1 నుంచి హెడ్ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకోవాలా. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఈఎంఐ ఎన్ఎంఐ రేషియో ఉంటాయి. అవి ఎట్లా అంటే శాలరీడ్ కానీ బిజినెస్ మ్యాన్ వాళ్ళకి చూసుకున్నట్టయితే అప్ టు 10 lakhs లోన్ ఉందనుకో దానికి 60%, అబౌవ్ 10 lakhs ఉందనుకో 70%. అదే అగ్రికల్చరిస్ట్ అనుకో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యాన్యువల్ ఇన్కమ్, సపోజ్ 4 లక్షలు ఉందనుకో దానిలో 50%, 5 లక్షలు ఉందనుకో దానిలో 50%. నెక్స్ట్ వచ్చేసి అతి ముఖ్యమైనది సిబిల్ స్కోర్. సిబిల్ స్కోర్ అంటే వేరే వేరే లోన్స్ కు డిఫరెంట్ లోన్స్ కు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో మనకి కార్ లోన్ కి గుర్తుపెట్టుకోవాల్సింది జస్ట్ 650 ఉంటే సరిపోతుంది సిబిల్ స్కోర్. ఓకే. అండ్ రిపేమెంట్ పీరియడ్ వచ్చేసి 7 years లో లోన్ క్లోజ్ కావాలి. లేదంటే